హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆంటర్ప్రినర్స్ ఛానల్ వ్యూయర్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ 40 ఇయర్స్ తర్వాత ఏం ఉండాలి, ఏం ఉండకూడదు ఫ్రెండ్స్. ఇది లైఫ్కి సంబంధించింది కాబట్టి ఈ వీడియో కొంచెం ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందర ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం చుట్టూరా బేవర్స్గా ఎక్కువ ఉంటారు ఫ్రెండ్స్. మనకు సక్సెస్ అయ్యే కొద్దీ వాళ్ళు మనల్ని తొక్కాలి అని చూస్తారు. సో ఏమి ఇబ్బంది పడొద్దు, వాళ్ళు ఎంత తొక్కితే మనం అంత లేద్దాం అనమాట. దీని మీద నేను సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను. సో కీప్ వెయిటింగ్ ఫ్రెండ్స్. ఓకే, ముందుగా 40 ఇయర్స్కి మ్యారేజ్ అయినా మ్యారేజ్ అవ్వకపోయినా, పిల్లలు ఉన్నా పిల్లలు లేకపోయినా బాడీలో డైజెషన్ ఒక ఫాస్ట్నెస్ తగ్గిపోతుంది ఫ్రెండ్స్. సో అందుకని మీరు ఈ బిలో 5 పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అది ఎప్పుడైనా కావాలంటే పేపర్ అయినా ఒక నోట్ చేసుకోండి. ఇది మీకు టు డూ లిస్ట్లో అయినా ఎట్లయినా ఇది మీకు చాలా హెల్ప్ఫుల్గా యూస్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది ఈ వీడియో చూసే వాళ్ళు కొంతమంది ఏజ్ 20లో ఉంటే అది ఇంకా బెటరు. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు కానీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ఖచ్చితంగా ఒకటి పెట్టుకోండి ఫ్రెండ్స్. అదేదో మర్చిపోయో ఏదో డబ్బు లేక వచ్చేస్తే, కానీ ఇప్పుడు మనం మీ 40+ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక హెల్త్ ఇన్సూరెన్సు, ఒక టర్మ్ ఇన్సూరెన్సు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మీకు 60 ఇయర్స్ తర్వాత ఏదన్నా ఒక పెన్షన్ ఉందా లేదా అనేది చూసుకోండి. లేకపోతే మాత్రం ఇమ్మీడియట్గా ప్రధానమంత్రి జీవన యోజన పెన్షన్ మాత్రం తీసుకోండి ఫ్రెండ్స్. కనీసం ఎవరు మీకు పెట్టకపోయినా కూడా కనీసం మిమ్మల్ని మీరైనా కాపాడుకునే స్థితిలో ఉండాలి. ఓకే, మ్యాక్సిమం 40 ఇయర్స్ తర్వాత అప్పులు లేకుండా చూసుకోండి. ఈ ₹3 వడ్డీలకు ₹4 వడ్డీలకు తీసుకోబాకండి. తినకుండా అయినా ఉండండి కానీ అప్పులు చేయబాకండి. ఓకే, ఇంకా ఫుడ్ విషయానికి వస్తే డైలీ 3 టైమ్స్ కాకుండా డైలీ 2 టైమ్స్ రండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మార్నింగ్ 9 o'clockకి, ఆఫ్టర్నూన్ 1 o'clockకి, నైట్ 9 o'clockకి తింటారు. ఇన్ జనరల్గా చెప్తున్నాను. అట్లా కాకుండా డైలీ 2 టైమ్స్, ఒకసారి 11 o'clockకి, ఒకసారి 6 o'clock తినేస్తే ఇంకా మనకి హెల్త్ కూడా బాగుంటుందన్నమాట. తర్వాత ఇంకో విషయం, 5th పాయింట్ ఏంటంటే అప్పులు చేయడం కాదు, డబ్బులు ఉంటే అప్పులు కూడా ఇవ్వకండి. ఎందుకంటే ఇంకా మనకి వాళ్ళు ఒకవేళ ఇవ్వకపోతే 40 ఏజ్ తర్వాత మనకు పోరాడే శక్తి కూడా తగ్గిపోతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ వెల్త్ ఫ్రెండ్స్. ఇంకొక టిప్ ఏంటంటే ఈ పాయింట్స్ కాకుండా జస్ట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.